ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం. ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన టీడీపీ అధినేత. ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదటిసారి జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నిక కొద్ది రోజులుగా ఉత్తరాంధ్రలో హాట్ టాపిక్గా మారింది. వైసీపీ, టీడీపీ ఎవరికి వారు గెలుపుపై భారీ అంచనాలే పెట్టుకుని రంగంలోకి దిగారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమితో కుదేలైన జగన్ సిట్టింగ్ స్థానాన్ని తిరిగి మరలా కైవసం చేసుకునేందుకు గట్టిగానే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ముందుగానే ఉత్తరాంధ్రలో బలమైన నేత అయిన బొత్స సత్యనారాయణను అభ్యర్థిగా ప్రకటించి గెలుపుపై ధీమాతో ఉన్నారు. అయితే సంఖ్యాబలం లేని టీడీపీ కూడా పోటీకి సై అనడంతో ఉత్తరాంధ్ర రాజకీయం రంజుగా మారింది. టీడీపీ నుంచి బైరా దిలీప్ చక్రవర్తిని అభ్యర్థిగా టీడీపీ అధిష్టానం దాదాపు ఖరారు చేసింది. నామినేషన్కి ఆఖరి తేదీ కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పార్టీ నేతలతో మాట్లాడిన టీడీపీ అధినేత పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికకు దూరంగా ఉన్న టీడీపీ ఇప్పుడు అదే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీ చేయడం సరైంది కాదని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే చివరి వరకు టీడీపీ అభ్యర్థి విషయంలో కాస్తంత డైలమాలో పడిందని, కూటమి అధికారంలో ఉండడంతో పోటీ చేసేందుకు ఆశావహులు ఎక్కువగానే ఉన్నందున ఎవరిని అభ్యర్థిగా పెట్టాలో తేల్చుకోలేకపోయిందని, కూటమి నేతల మధ్య ఏకాభిప్రాయం లేనందువల్లనే టీడీపీ పోటీకి దూరం జరిగిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మరోపక్క సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న వైసీపీ తమ పార్టీ నేతలను టీడీపీ ప్రలోభాలకు గురిచేస్తుందనే ఉద్దేశంతో క్యాంపులకు తరలించారు. దీనిలో భాగంగానే బొత్స మాట్లాడుతూ దుష్టులకు మా పార్టీ వాళ్లని దూరంగా ఉంచామని టీడీపీపై సెటైరు వేశారు. కూటమి నేతల ప్రలోభాలకు తమ పార్టీ వాళ్లు లొంగకుండా స్ట్రాంగ్గా నిలబడ్డారని, అందుకే టీడీపీ పప్పులుడకలేదని వైసీపీ నేతలు ఘంటాపథంగా చెప్తున్నారు. మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికను ఇరు పార్టీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని సాగర తీరాన్ని రాజకీయంగా వేడెక్కించారు. అయితే తీరాన్ని చేరుకోలేమని గమనించిన టీడీపీ పోటీ నుంచి సైడైపోయింది. ఇక టీడీపీ సైడవడంతో బొత్స సత్యనారాయణ వైసీపీ జెండా ఎత్తుకుని తీరాన్ని చేరుకునేందుకు రెడీ అయిపోయారు. ఇక ఉత్తరాంధ్ర నుంచి తొలి విజయాన్ని సాధించామని వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.